కూలీలు రంగలపల్లి మండలం లక్ష్మీపురంలో వరి నాట్లు వేసి వారు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ వారిని విడిదికి పొదురుపాటు తీసుకునే క్రమంలో ఆటోలో వారిని తీసుకువెళ్ళేటువంటి క్రమంలో అనుపురం ఆ ప్రాంతంలో వెనుక నుండి ప్రాథమికంగా అందుతున్న అంచనా ప్రకారం వెనుక నుండి బస్సు వచ్చి అజాగ్రత్తగా వేగంగా ఢీకొట్టడం వల్ల ముందుకు వెళ్ళి పడడం, అక్కడే ఒక వ్యక్తి మరణించి అనేక మంది చేతాగతులైన వేళ సుమారు చనిపోయిన వ్యక్తితో కలుపుకొని 13 మందిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి స్థానిక పోలీసులు, అదేవిధంగా మరో 11 మందిని సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కు వైద్య చికిత్స నిమిత్తం పంపడం జరిగింది. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వ పక్షాన సంఘటన స్థలానికి సంబంధించిన పోలీస్ శాఖ అధికారులతో పాటు ఇతర అధికారులు పంపించడం ఏర్పాటు చేసి విచారణ చేసే కార్యక్రమంతో పాటు ఏదైతే పేదలు కూలీ పని నిమిత్తం మహారాష్ట్ర నుంచి ఇక్కడ యాక్సిడెంట్లు తీవ్రమైన గాయాలను వారిని వెంటనే పరామర్శించడానికి వెళ్లడం, స్థానిక ఎస్పీ గారు కూడా రావడం, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా అధికారులు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమై పరీక్షలన్నీ వేగవంతంగా చేసేటువంటి క్రమంలో వేములవాడలో ఉన్నటువంటి ఇద్దరిలో హెడ్ ఇంజరీ ఉంది. వారికి అవసరమైతే బ్రెయిన్ సర్జరీ చేయవలసి వస్తుందన్నటువంటి ఆలోచన అధికారులు చెప్పగానే వెంటనే ఎంజీఎం హాస్పిటల్కి అంబులెన్స్లో వారిని తరలించడం జరిగింది. వెంట ఈ కాంట్రాక్ట్ సంబంధించిన వారిని అటెండెంట్గా పంపడం జరిగింది. దీనికి సంబంధించిన పనులు ఎవరు కూడా ఇక్కడ లేరు. మహారాష్ట్రలో సందర్భంలో వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వైద్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాయం అందించాలని చెప్పని ప్రభుత్వ పక్షాన వైద్య ఆరోగ్య శాఖ పక్షాన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంబంధించిన డాక్టర్లు కూడా అప్రమత్తం కాబట్టి అందరూ కూడా వారికి సేవలు అందిస్తున్న సందర్భం పరీక్షలు ప్రాతిపదికలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల 11 మంది సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ ఉండే కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా లైబ్రరీ చైర్మన్ అందరూ కూడా పోలీస్ శాఖ సంబంధించి అందరూ కూడా అధికారులు కూడా ఇక్కడ కూడా వారిని సంఘటన స్థలంలో సిరిసిల్ల హాస్పిటల్ కూడా వారిని విమర్శించడం జరిగింది. వారి యొక్క బాగోగులు, వారి యొక్క తీవ్రత, ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి తీవ్రత వల్ల వారికి జరిగినటువంటి పరిస్థితిని గమనించి వైద్యపరంగా వారికి జరిగినటువంటి వైద్యాన్ని అందించాలని చెప్పండి. ఒకవేళ ఇక్కడ కూడా ఎవరైనా క్షతగాత్రులు ఈ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్సకు అనువుగానటువంటిది ఉంటే పై ఆసుపత్రికి పెద్ద ఆసుపత్రికి పంపాలని ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళు ఆల్రెడీ కరీంనగర్ రీచ్ అయ్యారు. ఇంకో మరో గంటలు వరంగల్ వెళ్తారని చెప్పని మాట వెంట ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ కూడా ఎన్ని ఏర్పాటు చేసాం. పోలీస్ శాఖ పరంగా, ప్రజలు వైద్య శాఖ పరంగా కూడా అక్కడ చెప్పడం జరిగింది. మా మిత్రులు సహచరులు అక్కడ వీరికి రాగానే తీసుకుని ఆపరేషన్ చేయడానికి చేసే ప్రయత్నం ఉంది. ఈ ఘటనలో ఏదైతే పేదలు కూలీ పనికి వచ్చి ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది, వైద్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసే బాధ్యత ఉన్నటువంటి మా శ్రేణులు అందరూ కూడా తీసుకొని ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పని నిర్ణయించుకుంటూ ప్రభుత్వ పక్షాన్ని కూడా వారికి అండగా నిలబడాలని చెప్పి మెరుగైనటువంటి వైద్య చికిత్స ఎప్పటికప్పుడు అందివ్వాలని చెప్పని, ఒకవేళ పై ఆసుపత్రికి అవసరమైతే ప్రభుత్వం ఖర్చుతోనే వారికి కూడా అలాంటి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. సందర్భంగా నేను వారికి నా వైపు దాడిని తెలియజేస్తూ వెంటనే చేతాకారులన్నీ కోరుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. నేను మరణించిన వారి కుటుంబ సభ్యులు కూడా పోలీస్ శాఖ సమాచారం ఇస్తూ వారి బంధువులకు రాగానే చట్టపరంగా పోస్ట్ మార్టం జరిపి వారికి అందించేటువంటి కార్యక్రమం వారి పాఠశాల చేయాలని, ఇదే క్రమంలో జరిగిన సంఘటన పైన కూడా చట్టపరంగా పోలీస్ శాఖ విచారణ జరుపుకోవాలి. జరిగిన పొరపాటుకు సంబంధించిన బాధ్యతలు చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంకా రోడ్డు భద్రతను మనం తీసుకునే క్రమంలో ఇలాంటివి జరగడం బాధాకరం. అందులో పేదలకు ఇబ్బంది జరగడం, కూలీ చేసుకోవడానికి రాష్ట్రపతి మరణించడం బాధాకరంగా ఉంది. రాష్ట్రంలో వారికి కూడా మేము మనోధైర్యం కలిగించడానికి భగవంతుని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిరిసిల్ల వేములవాడ ఆసుపత్రి వారందరూ కూడా ఎంజీఎం పంపించిన ఇద్దరి వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటూ మెరుగైన వైద్య సాయం అందించాలని తెలియజేస్తారు.